ఇక ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం తొలి విడత 12,500 టన్నుల రైస్ సరఫరా. కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. ఇక వరల్డ్ రైస్ మార్కెట్లో ఇదో కీలక ముందడుగు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ అంటా ఉన్నాడు. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏమైంది, సన్న బియ్యానికి సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టుగానే 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులందరూ కూడా సన్న వడ్లు వండిస్తే బాగుంటుందని చెప్పేసి సన్న వడ్లే ఎక్కువ వేసిండ్రు. అయితే ఇక్కడ దిగుబడి భారీగా వస్తూ ఉంది. అంటే వడ్లు అనేటువంటి చాలా వచ్చినాయి, దాంతో బియ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మనకు కావలసిన కంటే ఎక్కువగా ఉంది. దీన్ని ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే గతంలోనే ఫిలిప్పీన్స్కు చెందినటువంటి కొంతమంది అక్కడ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంటే ఇక్కడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఈ నేపథ్యంలోనే 12,500 టన్నుల బియ్యాన్ని నిన్న కాకినాడ పోర్టు నుంచి అక్కడ ఫిలిప్పీన్స్కు తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కొన్ని లక్షల టన్నుల బియ్యాన్ని వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. తెలంగాణ నుంచి పంపించడానికి మనం కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ఒప్పందంగానే చెప్పుకోవచ్చు. సోమవారం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు బయలుదేరుతున్న షిప్ను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్తగా మనం చూసుకోవచ్చు.